CEO of this company. I am the CEO. And I take calls here. No questions asked, no answers given. Oh, his performance. That was so superb. Changster, we are reacting to Maharshi movie. ఊరుకో కాక ఆయన అనుకున్నారు కదా ఎక్కువ సాయంత్రం డలుండదు ఎస్లో కాక నువ్వు కాక ఓ సెల్ఫీ ఇస్తావా నువ్వు నా ఫ్రెండ్ అంటే ఒక్క కొడుకు నమ్మలేదు అసలే సెల్ఫీతో దునియా మొత్తం తుండేస్తాను స్మైల్ కాక పూజా సార్ పూజా యా షీ ఇస్ డూయింగ్ గుడ్ హైదరాబాద్ లో టాప్ గేమింగ్ కంపెనీలో షీ ఇస్ ద టీమ్ లీడర్ వస్తావా అని అడిగాను నీకు తెలుసుగా రిషి ఆన్సర్ ఏమైపోయింది అవును రిషి అసలు రవి ఏమైపోయాడు ఇట్ వాస్ బ్యాడ్ పార్టిషన్ కదా అనుకుంటాడు ఆ తర్వాత వాడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాడితో ఎప్పుడు మాట్లాడలేదు రవి గురించి ఫస్ట్ టైం నువ్వు చెప్తుంటేనే విన్నాను రిషి వీళ్ళందరి కాంటాక్ట్స్ నాకు ఇచ్చింది ప్రొఫెసర్ గారు బట్ రవి గురించి మాత్రం నాకు ఎప్పుడు చెప్పలేదు సార్ అందరిలో రిషికి బెస్ట్ ఫ్రెండ్ రవి కదా సార్ అలాంటిది రవి గురించి చెప్పకపోవడం ఏంటి అంటే రవి నాతో కాంటాక్ట్ లో లేడు అందుకని మిస్ అయ్యారేమో అవును నువ్వు ఎక్కడను వర్జీనియా సార్ విల్ మీట్ ఐ విల్ మీట్ యు He knows రిషి 18th century వైన్ అయ్యా ఇలాంటి వైన్ తాగాలంటే చాలా అదృష్టం ఉండాలని మా ఫ్రెండ్ అనుకుంటాడు చెప్పాలి నీ వల్ల కలిగింది రవికి ఏమైంది సార్ రవికి ఏమైంది రవికేం కాలేదు ఏం కాలేదు సార్ రవికి ఏమైంది ఇప్పుడు వాడి గురించి ఎందుకు రిషి సార్ రవికి ఏమైంది రవి గాట్ రస్టిగేటెడ్ రిషి from college. ఇన్స్టిట్యూట్ లోని లాస్ట్ రవి కెరీర్ కూడా అదే లాస్ట్ రిషి వాళ్ళు అదే రోజు ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు ఎందుకు సార్ ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసేవాళ్ళు నీ మీద ఎలిగేషన్ వచ్చారు నువ్వు చేయలేదు కాబట్టి బయటపడ్డావు అనుకున్నాను కానీ ఆ రోజు రవి వల్లే బయటపడ్డామని తర్వాత తెలిసింది ఆ పేపర్ దొంగతనం చేసింది తనేనని సార్ అలా చేశాడు అదే నేను వాడిని అడిగాను You want to save him? సార్ వాడు రిషి సార్ వాడిని ఆపేది చూస్తున్నారు వాడు ఆపకూడదు సార్ వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్ నాదేముంది సార్ గుంపులో పోయినా కండి కథలో ఒకటి కానీ రిషి ఒక్కడే సార్ తను వేరే వాడు ఎక్కడ ఉండాలి ఉంటాడు కూడా Friendship. Because or otherwise ఎంతగా ఇన్స్పైర్ చేసేవాడు నాకు అప్పుడు అర్థమైంది రిషి వాడి దృష్టిలో ఒక సూపర్ మ్యాన్ ఎవరికి వచ్చేసరికి వాడి కెరీర్ కూడా లెక్క చేయలేదు కానీ వాడి మీద అసలు పెట్టుకున్న వాడు నాన్న మాత్రం వాడిని ఆలోచించలేకపోయాడు రవి రస్టికేట్ అనే విషయం తెలియగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడు నేను వాడు అర్థం చేసుకున్నందుగా ఏమో అర్థం చేసుకున్నాను రిషి ఒకడు హెల్ప్ తీసుకోవడానికి ఇష్టం లేదని వాడికి తెలుసు అందుకే ఈ విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదని నా చేత ఒప్పించుకున్నాడు ఇదంతా చేసింది నీ గెలుపు కోసమే రిషి ఈరోజు నువ్వు గెలిచావు వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు సక్సెస్ కే ఒక డెఫినేషన్ లా మారిపోయాడు నాకు మాత్రం అనిపించట్లేదు సార్ oh, that much twist and all has come in there. రిషి తిన్నావా అర్థం చేసుకోండి Oh, it's rewinding all the incidents.
Now he is alone. Almost. Yeah. I think he'll talk with more. ఏమైంది నరేష్? కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నూరులా లేవు. ఏమైందిరా? నీకు ఇచ్చిన అదేంట్రా, ఇదేగా నువ్వు కోరుకున్నది? దీనికోసమే కదా కష్టపడ్డావు. నువ్వు అనుకున్నది సాధించావు కదరా. ఈ రోజు నేను అదే అనుకున్నాను. రవి నా ఫ్రెండ్ అన్నాడు, నా లైఫ్ నాకు ఇచ్చాడు. రోజు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. నేను మాత్రం ఇలా ఎక్కడున్నా, నేనే తన ప్రపంచం అనుకున్న పూజాన్ని జస్ట్ అలా వదిలేసి వచ్చాను. అది కూడా నాతో కూడా కనెక్ట్ అవ్వలేకపోయింది కదా. ఏంటన్నా నేను గెలిచింది, ఏంటి నీకు సాధించింది? ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేశావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు గెలుస్తారా? Oh, he won the career. Now he has to win in life. That is the thing. Wow, superb. But this song is superb. Actually, from the starting scene, Yeah. awesome. నువ్వు చెప్పినట్టు రికార్డ్ ఫర్ రిపోర్ట్. Please. Well, I'm going on a leave. The CEO taking a leave? Sir, at this point in time, we all think this isn't the right decision. Next to 6 months, your schedule is fixed, Rishi. Sir, you should have let us know in advance. I think I am the CEO of this company. I am the CEO. And I take calls here. No questions asked, no answers given. I'm going on a leave. I'm off to India. He is the boss, no? Yeah. CEO of that company. That's what friendship is calling it. Oh, that also. Ah. Oh, mom is already ready. What a frame. Whoa. What Kaleja? The journey begins. Oh, it's the interval, I I think. think it's interval punch. Hyderabad. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన ఆరిజిన్ కి సీఈఓగా నియమితులైన తర్వాత రిషి కుమార్ మొదటిసారిగా ఇండియాకి వస్తున్నారు. Reason behind his sudden visit is still unknown. రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు. అదేంటన్నా అలా చెప్పావు? తెలిసి చెప్తే న్యూస్, తెలిసి చెప్తే బ్రేకింగ్ న్యూస్. 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చాడని చెప్తాం. ఒకవేళ పెట్టాడనుకో, ముందుగా మనమే చెప్పామని చెప్తాం. పెట్టలేదనుకో, ఎందుకు పెట్టలేదని మనమే అంతలో వాటికే వేస్తాం. ఇలాంటి చెత్త న్యూస్ చూడకు, చూసినా నాకు చెప్పకు. Ex-lover is coming to India. Anna, Aman inti తీసుకెళ్ళి. This is Ramakrishna. He'll be assisting us. Oh, there people will be there. No? Ah. Please. ఇది నా పర్సనల్ ట్రిప్ మాత్రమే. There's nothing official about it. సార్, మీ మీటింగ్స్ అన్నిటి కోసం పార్క్ అయితే ప్రెసిడెన్షియల్ షూట్ బుక్ చేసాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకో పిన్ పంపించచ్చు. సార్ ఏదో రాంగ్ పిన్ పంపించినట్టు సార్. గోదావరి జిల్లా రామవరం ఉంటుంది, అక్కడికే కదా. ఓకే సార్. His hometown, Ravi's. He has that farming and all, no? That his father was telling, right? That time. Village.
Now the vibe changed again. మీరు అడిగిన రవి ఆ టెంట్ లో ఉన్నాడు. Tenda. Is there? He got job at that time, 2 lakhs per month. But that got this one Yeah. rusticated, no, from the college. రవి Aha. Oh, his performance. Ah, That was so superb. And excitement. nice, a good actor. Yeah, nicely shown. Nice competition. Yeah. He only didn't know, so we said that. Yeah, father. తీసుకో. నీకు ఏదో వల్ల కూడా నాకు అర్థం కావట్లేదురా. నా కోసం నువ్వు రావటం ఏంటి? సారీ రవి, సారీయా? దేనికి? మర్చిపోయాను. మర్చిపోవడం ఏంట్రా? నువ్వు ఎవరు? CEO రిషి కుమార్. ఎన్ని పనులు ఉంటాయి నీకు? అందులో నేనెందుకు గుర్తుండాలి? చూడు ఎలాగున్నావు. గెలవటం అంటే ఇదిరా. విడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. Oh, వెళ్ళవా? ఎక్కడికి? నువ్వు అనేవాడు కదరా, బిల్డింగ్ లో ఫోటో దిగుదాం, వెళ్ళి ఇద్దరు దిగుదాం పద. అవన్నీ ఒకప్పుడు రిషి, ఇప్పుడు కాదు. మా నాన్నకి ఊరంటే పిచ్చరా. నాకంటూ ఆయన జ్ఞాపకం లేకుండా మిగిలాయంటే అవి ఈ ఊరు, ఈ ఇల్లు. ఇక్కడి నుంచి నేను వచ్చేస్తే ఇక నా లైఫ్ లో మా నాన్న. అలాంటిది ఈ ఊరు ఇల్లు ఏమి మిగిలిన ఉన్నారు. ఈ ఊరికి పక్కనే ఉన్న సముద్రంలో ఏదో గ్యాస్ దొరికిందంట. ఆ గ్యాస్ పైప్ లైన్ దాంట్లో వచ్చిన ఊళ్ళని దున్నేస్తారంట. అందులో మా ఊరు కూడా ఒకటి. దానికి నీ ఊళ్ళో ఒప్పుకోవాలి కదా. ఒప్పేసుకున్నారు. కొందరు చేతగా ఒప్పుకున్నారు, కొందరు భయపడి ఒప్పుకున్నారు, ఇంకొందరు డబ్బులు కమ్ముడిపోయారు. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు. that's why he was on that, tent. దాంట్లో ఉన్న ఊర్లకి ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 నెలలు మా ఊరు కూడా ఇలాగే కొట్టేస్తారంట. Now it's become Srimantra. ఊరిని సొంత ఇళ్ళని వదులుకుని వెళ్ళిపోతారు. తెలియదు ఎలా More changed. ఆ పిల్లని చూడు, మా ఊరు ఇది అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ కూడా ఉంది. There was a living village only, no? All left. ఎలా చేశారు? 3 ఏళ్ల క్రితం ఈ భూములు లాక్కుంటారని భయపెట్టారు. ఆ తర్వాత పండిన పంటలు కొనకుండా చేశారు. ఆ పంటలకు బ్యాంక్ లోన్ లేకుండా ఆపేశారు. రైతులందరూ జాతకర్మాలు చేసి వాళ్ళకి భూమి రాసే చంపేశారు. ఆ బస్ స్టాప్ లో ముసలిదాన్ని చూడరు. తన కొడుకు కూడా ఎంతో మంది రైతులాగా వ్యవసాయం మీద చచ్చిపోయి కూలి పని చేసుకుంటాను సిటీకి వెళ్ళిపోయాడు. రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు రాడు, దీని ఆశ కూడా చావదు. రిషి, నువ్వు అనేవాడు కదా, నాకంటూ బలం ఉంటే నీకంటూ బలం ఉంటుందని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ ఊరే నా బలం. చావనన్నా చేస్తాను కానీ ఈ ఊరిని మాత్రం ఎప్పటికీ తాకనివ్వను. నన్ను చూడటానికి ఇక్కడ దాకా వచ్చాను. నాకు చాలా నేను నీతో రాలేదు. నువ్వు వెళ్ళు. He'll be on this నేను mission. ఇక్కడ దాకా వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి. వెళ్ళటం అంటూ జరిగితే నీకు కావాల్సింది ఇచ్చేద్దాం. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రిషి. రిషికాంత్ ఈజీ కాదు. కానీ CEO రిషి కుమార్ అని ఒకడు ఉన్నాడు. His power. నీకు తెలియదే ఉంది. మీరు వచ్చిందే యూఎస్ నుంచి. డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ల్యాండ్ అక్విజిషన్స్ అనేవి కాదు. కానీ అవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కదా సార్. అదొకప్పుడు. ఇప్పుడు అక్కడ ఎవరు వ్యవసాయం చేయట్లేదు. అవన్నీ వీడిపోయి ఎందుకు పనికిరావు. అండ్ దిస్ ఇస్ జస్ట్ బియాండ్ మిస్టర్ రిషి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. He's talking with one by one. He's also. మీరు మారరా? మీకోసం ఎంపీ అయిన పాపానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఆ కంపెనీ వాడు ₹1,00,000 ఇస్తారంటే ఎలాగైనా కనీసం 1,25,000 ఇవ్వమని మాట్లాడుతున్నాను. అదేనా తెలుసా మీకు? సార్ మరి 1,25,000 సార్. పక్క ఊళ్ళో ఎకరానికి 6 లక్షలు. ఇప్పుడే మీకు చెప్తున్నా, మీరు ఒప్పుకున్నా
ఒప్పుకోకపోయినా ఆ కంపెనీ వాళ్ళు ఊరంతా దురేసుకుని వెళ్ళిపోతారు. అయినా ఏంటయ్యా ఊళ్ళోకి ఎవరో పెద్ద మనుషులు రాగానే జరిగిందంతా తెలుగు చెప్పేస్తారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జరుగు దగ్గరికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు కదా, నా కూడా ఆ గంటలో వాడు పెరుగుడు కదా. అది ఒకప్పుడు సార్. ఇప్పుడేంటి? ఎప్పుడైతే వాడు చేసిన గదవ పనికి వాళ్ళ నాన్న చనిపోయాడు, అప్పుడే ఈ ఊరు నేను వాడిని వెళ్ళేసాను. ఇప్పుడు మళ్ళీ మా దగ్గర దగ్గర వాళ్ళని ఈ ఎదవన్నాను. సార్ మీ గురించే మాట్లాడుకుంటున్నావు సార్. మీరేంటి ఈ ఊరు రావడం ఏంటి? అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. రే ముసలుడా, ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచో. సార్ మీరు గుర్తుపడతావా? ఎవరు సార్ అయినా గుర్తుపట్టలేవు. అది సార్ సిటీలో మీకు పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది సార్, కానీ ఇప్పుడు కనీసం మీరంటే ఎవరో కూడా తెలియదు సార్. మీరు అనుకుంటున్న దానికన్నా ఇది చాలా లోతు సార్. వస్తాను సార్. సార్ మీరు తెల్లగా ఇంగ్లీష్ దొరలాగా ఉంటారు. పల్లెటూరులో ఎండలు ఎక్కువ సార్, జాగ్రత్త సార్. సాయిబాబు లక్షాపాతికి వెళ్ళి ఫిక్స్. సీఎం ని కలవబోతున్న రిషి కుమార్. ఇది పర్సనల్ ప్రిఫర్ చెప్పిన రిషి కుమార్ సీఎం ని ఎందుకు కలవబోతున్నారు, ఏ అంశాన్ని చర్చించబోతున్నారు? మీరు చెప్పింది అర్థమవుతుంది సురేష్, బట్ ఈ ప్రాజెక్ట్ కి క్లియరెన్స్ ఇచ్చింది ఇక్కడి గవర్నమెంట్ కాదు. ఇండియాలో అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఈ పవర్ అంతా పొలిటీషియన్స్ చేతుల్లో ఉంటుందని. బట్ దట్స్ నాట్ ద రియాలిటీ. పొలిటీషియన్స్ డోంట్ రూల్ ఇండియా, కార్పొరేట్స్ రూల్ ఇండియా. లేకపోతే ఆలోచించండి, ఈ స్టేట్ లో దొరికిన నేచురల్ రిసోర్సెస్ ఇంకో స్టేట్ కి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. వీఆర్ హెల్ప్లెస్. బట్ ఈ విషయంలో మీకు హెల్ప్ చేయగలిగేది ఒకటే. ఎవరు సార్? వివేక్ మెంటల్. వివేక్ మెంటల్ అంటే ట్రైటెడ్ గ్రూప్ చైర్మన్. ముంబైలో కూర్చుని ఇండియాలో ఎక్కడైనా చక్రం తిప్పగలడు. Stop it here. Yes. Someone is coming. Oh, now it's more engaging. Like you know, it's like unstoppable kind of scene. Because in the beginning of the video, I was telling about the last two videos or the last two reaction videos. I was literally getting that sleepy, drowsy feel. But from starting off the scene we reacted today, like it was complete shift from that mode, and it was totally engaging, and lots of emotional moments were there, like especially as fathers and friends. It's all like he achieved everything, but he's still like he hasn't achieved many things yet. Actually what he was talking with mom, there itself it is completely revealed that he is in success in the career, but not in the life. So he missed a lot. So many people. So that only they have shown, and that too, that friendship moment so superbly, and that too his acting style. When he has come there and he was meeting with him, that time he called Ravi, and there his expression, with that small expression, I got tears because of that. Don't know that his acting style or that's what why the it's all a expression. perfect competition, because that's what exactly because he's almost like his height and the physique is almost like matching with Mahesh Babu garu, though that's the reason, like they feel that pakka that competition is there between them, and they would be coming on together on screen. That's what the chemistry and the magic. And he's more realistic, feeling like a more realistic. Like how Nani would be there in movie, right? Like, that I felt in that way. A vibe of Nani, exactly. That's what, because it's not much over mass, or, he's not having dialogues like how Mahesh Babu Garu's character, would be talking, but he's very realistic. But he's more of like humanity side. That's what shown, and like the realization of Mahesh Babu Garu's character also like very nice, because he was like Mr. Perfect kind of at actually, that time. He was completely into aiming that position that he wanted to rule the world. Yes. So that was there in aim, so that he achieved now. But he lost many things, and he achieved that. So he's now trying to get it right. That get it back, and that that college scene also. What I felt it like from starting this scene, like what we reacted the two scene now. So from there, the starting itself, that twist has started.
From there, it is like in between, so many twists are coming, and even the professor role, he was like, he was understanding there. No, he was fighting for him. Like before knowing, also he was fighting for him. Like he won't do like that. He understood. Then a friend like that, he felt it actually that time. Again in the interval scene, no, like interval punch was really like, you know, that was really like interesting. At the same time, a total mod shift. Yeah. Like, you know, all of a sudden, like, you know, he's in what's it, US, right? Yeah. He's in foreign country, and his dressing styles, everything is completely different. And from interval, he's coming back to India, but his dressing styles have not changed. But in posters, I have seen actually like he would. I feel his dressing style would change. Yeah, he might do farming also. Like, you know, I feel it was 2-3 posters I have seen. I don't know, is it true or what? And, But no, that suddenly shifted to there, no, and after that land and people are living from village and also, no, it's completely felt like a Srimandra movie. Because there also he's a businessman only. Like, completely felt like, you know, Srimandra, because there also it was the same. Village people all, you know, vacated from there, and like, you know, then he tried to, like, you know, eliminate all the people who, you know, try to harm the village, and then they all are coming back. So felt it almost in that way. And his mode is unchanged, whatever reason, you know, foreign country, when he's back on his country, like, you know, his mode is the attitude is same. That's what, you know, but his missions have changed. That's now he's completely, and that's why, you know, that who is that guy, MLA or someone, guy who was there, no, that he will be always there in some movies, no, Mahesh Babu, that too in a cameo role, like kind of like, he'll be like, you know, he can do a villain role at the same time comedy also. Like, you know, completely a comedy role might not you know, fully suit him, but you know, together, like, you know, little comedy plus little like a tricky person, like that, no, because he was telling, right, no, you're very looking good and all, it will be not suiting for you, this village. Indirectly, and he called that grandpa, he was asking, right, you know, this person, like, he was saying, you know, so that's what he's almost trying to say, that you're a very you know, a great person in outside country, in city, but here you are nothing. So that's what almost, he loved challenges like anything. So that's what I'm just guessing, like, will he do a farming also now? You know, that's what I've seen 2-3 posters. I don't know, is it this movie, is that clips belongs to this movie or not? Because in Srimandari also there was something like that, right? Srimandari also is there, I think. Yeah, something I really forgot, but I feel there was scenes like that. So really waiting to watch the next scene. We'll see another video.